అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చక్కటి నిద్రపోవడానికి శాంతి భద్రతల పర్యవేక్షణలో కూడా ముందుండేటువంటి పోలీసు వారు ఎన్నో వాళ్ళకి సరైనటువంటి గాలి అందేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేసి ఉండాలి. గర్భిణులు కానీ యాక్సిడెంట్ కేసెస్ కానీ సపోర్ట్ చేస్తూ రాత్రి పగలు అనకుండా సమాజ సేవలో పాల్గొనేటువంటి పోలీసు వారు సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పేమెంట్ వస్తుంది విత్ లీవ్ ఆప్షన్ తోటి. అది మీరు వాడుకోవచ్చు. ఆ ఫామ్ మేము ఇస్తాం. పూర్వక స్వాగత సుమంతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వరంటారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21 నుంచి 30 వరకు మనం జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి రక్తదాతలు మరియు దానికి సహకరించినటువంటి అందరూ డాక్టర్స్, ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ మరియు ఇతర పెద్దలు, తర్వాత డాక్టర్స్, రెడ్ క్రాస్ సొసైటీ, పాత్రికేయ మిత్రులు, కొలీగ్స్ అందరికీ శుభాకాంక్షలు. ఇది మనము పోలీసు అమరవీరుల మన దేశం కోసము, మన సమాజం కోసము వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ప్రాణత్యాగం చేయడం జరిగింది. పోలీసు అమరవీరులకు వాళ్ళ యొక్క జ్ఞాపకార్థము వాళ్ళని స్మరించుకోవడం ఎంతైనా అవసరము. వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం సమాజానికి ఉపయోగపడేటువంటి ఆ వారోత్సవం బాగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికంటే ముందు మనము పోలీసు ఓపెన్ హౌస్ పెట్టడం, తర్వాత పోలీసు యొక్క పని విధానం, చట్టాల గురించి విద్యార్థులకు, స్కూల్ కాలేజ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం గురించి ర్యాలీస్ చేయడం జరిగింది. విద్యార్థులకు వ్యాకరణ పోటీ జరిగింది, కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తాము. అందులో భాగంగానే ఈరోజు ఈ తలసేమియా వారితో బాధపడుతూ మరియు రక్తం అవసరం ఉన్న వారి కోసము మనము మినిమం అయితే ఒక 200-250 యూనిట్స్ అని అనుకుంటున్నాము. అంతకంటే ఎక్కువ అయితే ఆఫీసర్ చేస్తున్నారు. సో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేయాలని అందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.